ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫేస్బుక్లో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుసుకుంటారనేదే మా అభిలాష. ఆత్మవిద్యే అసలు విద్య. కవిత్వం, పాండిత్యం వంటివి మన భావనా శక్తికి అనుకూలించే అభివ్యక్త సాధనాలు. సంస్కృతి పురోగమనానికి, సంస్కార స్వరూపానికి పాండిత్య స్పర్శ, కవితా ధోరణి దోహదపడతాయి. ఆత్మవిద్య అనుభవం నుండి పొందవలసిన అచ్చతెలివి. ఎన్నో వదులుకుంటే కానీ కావలసిన దానిని పొందలేవు. లోక విద్యలను దాటి మనస్సును హృదయంతో కలుపుకునే ప్రయత్నంలో నుంచే ఆత్మవిద్యాగంధం అనుభవం అవుతుంది. సత్యాన్వేషణే దిశగా లక్ష్యంగా మన జీవితం సాగాలి. పుట్టింది మొదలుగా మరణం వరకు జరిగే జీవన ప్రయాణమంతా అనుభవమే. ఒక్కొక్క అనుభవం నుండి మానవతావాదం బలపడుతూ ఉండాలి. అహాన్ని, తీవ్ర మమకారాలను, పిడివాదాలను, తర్క వితర్కాలను వదుల్చుకొని సహజీవన సౌందర్యాన్ని అలుపెరగక అనుభవిస్తూ జీవితాన్ని అది వాస్తవికంగా పండుగ వలె జీవించాలి. ప్రతి ఆలోచనను మానవీయం చెయ్యాలి. ఆధ్యాత్మికత మరణానంతర సుఖం కోసం కాదు. ఉన్నదంతా ఇక్కడే ఉంది, చేయవలసిందంతా ఇక్కడే ఉంది. పరస్పర విరుద్ధ భావజాలంతో, భిన్న వాదాలతో నిరంతరం సాగే ప్రపంచ పోకడలను గమనిస్తూ అధ్యయనంతో, సహనంతో, సమన్వయంతో జీవితాన్ని ప్రశాంత ప్రవాహంగా పాలించగల శక్తిని ఆధ్యాత్మిక విద్య అలవోకగా అనుగ్రహిస్తుంది. మనం పూర్ణ మానవత్వాన్ని సాధించుకోవాలి. అపరిమిత స్వార్థరహిత ఆలోచన పరిధి నిజానికి ఒక విశాల వేదిక. వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి ఈ క్రమాన్ని కనోపనిషత్తు దృఢంగా పరిచయం చేస్తుంది. అన్ని శబ్దాలు నిశ్శబ్దంలో నుంచే పుడతాయి. అన్ని యుగాలు యోగంతోనే ప్రారంభమవుతాయి. అన్ని జన్మల అనంతరం లభించేదే మానవ జన్మ. దాని జీవిత పరమార్థం సత్యాన్వేషణే. మనిషి ఎంతో ధన్యుడు. ఆలోచించగల బుద్ధి, మనస్సు, స్పందించగల హృదయం, వివేకం, విచక్షణ, స్పృహ మనిషి సాధించుకున్న వికాస పరిస్థితులు. అయితే వీటన్నిటినీ సమన్వయంగా నిగ్రహించుకుంటూ వినియోగించుకోవాలి. ప్రకృతితో మమేకమై, తానొక భాగమై ప్రకృతి గమనానికి తన తోడ్పాటును అందించాలి. ఇదే అసలైన ఆధ్యాత్మిక శిక్షణ. శ్రద్ధ, తద్వారా పొందే జ్ఞానం ఆధ్యాత్మిక శక్తిని తేజోమయం చేస్తుంది, అనుకూలతను అనుగ్రహిస్తుంది. పశుత్వాన్ని, శటత్వాన్ని వదిలి భావనామయ ప్రపంచాన్ని అంతరంగంలో సృష్టిస్తుంది. మనిషి మనసు విశ్వహృదయంలో అనుసంధానమై లోపలి వెలుగు సన్మార్గం వైపుకు, అమృతత్వం వైపుకు సరళంగా, గంభీరంగా నడిపిస్తుంది. ఆత్మవిద్యే ఆధ్యాత్మిక శాస్త్రం. అన్నిటిలో ఉన్న శక్తిని భేదభావం లేకుండా అనుభవ పరిధిలోకి తీసుకొస్తుంది. స్తబ్దమైన మనస్సు చైతన్యవంతమైన మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. మనిషి తనలోని మాయావిని నిరంతరం జయిస్తూ ఉండాలి. మహాయోగిని నిలబెట్టుకుంటూ ఉండాలి. ఆశలు ఆశయాలై ఆదర్శ సీమలో మనిషి మానవతావాదాన్ని ఆశ్రయించాలి. నేను, నాది అన్న సంకుచిత పరిధి నుండి బయటపడి మనిషి మనం, మనది అన్న సమతాభావం దృఢంతరం చేసుకోవాలి. ఈ క్రమంలోనే మనిషి అమరత్వ లబ్ధిని, ఆనంద సిద్ధిని తాను బ్రతికుండగానే పొందగల అనుభవాన్ని ఆధ్యాత్మిక శాస్త్రం అనుగ్రహిస్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రం వేదాంతాల సారాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరిస్తుంది. భౌతికవాదాన్ని వదలకుండా ఆధ్యాత్మికవాదాన్ని ఒక ఆచరణీయ వేదాంత భూమికగా మనిషి తన మనుగడను పూర్ణత్వం వైపుకు నడిపించాలి. సంఘ జీవనాన్ని ధర్మ మార్గం వైపుకు మళ్లించి మానవతా విలువలను పాటించాలి. భారతీయమైన తత్వశాస్త్రమంతా మానవతావాదానికి పెద్దపీట వేసింది. ఈ జాతి శక్తి అంతా ఆధ్యాత్మికతలోనే ఇమిడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.